నటుడు రాజేంద్ర ప్రసాద్ అప్పుడప్పుడు చేసే వ్యాఖ్యలు పెను సంచలనంగా ఉంటాయనే సంగతి తెలిసిందే కదా. కాకపోతే ఆయన ఎప్పుడూ కూడా వాళ్ళ పేర్లు ఎత్తకుండానే ఇలాంటి కామెంట్లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా ఆయన ఓ పాడ్కాస్ట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఇందులో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. నాకు సీనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో గౌరవం ఉంది. కాకపోతే ఆయన జీవిత చరమాంకంలో ఓ దరిద్రం పట్టుకుంది. ఆ దరిద్రం వల్లే అతని జీవితం సర్వనాశనం అయిపోయింది. ఆ దరిద్రం ఆయన జీవితంలోకి ప్లాన్ చేసుకుని మరీ వచ్చింది. అప్పటి నుంచే ఆయన జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. ఆ దరిద్రం బారి నుంచి టీడీపీని చంద్రబాబు కాపాడారు. నాకు ఇప్పటికీ ఆమె పట్ల గౌరవం లేదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు అంటూ రాజేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పేరు ఎత్తకుండానే లక్ష్మీ పార్వతి గురించి ఇలా కమెంట్లు చేశారు. దాంతో ఆయన చేసిన కమెంట్లు ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. ఆమె పేరు చెప్పకపోయినా ఇండైరెక్ట్ గా లక్ష్మీ పార్వతినే అన్నాడంటూ కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్ ఈ నడుమ ఇలాంటి కమెంట్లు చాలానే చేస్తూ ఉన్నారు. మొన్న ఈ మధ్య ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాడు హీరో ఏంటి అంటూ పుష్ప సినిమాపై కామెంట్స్ చేశారు. కానీ ఆ తర్వాత ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఓ 4 సినిమాల్లో నటిస్తూ ఉన్నారు. ఈ మధ్య రాజేంద్ర ప్రసాద్ కు ఓ మంచి పాత్ర పడి చాలా రోజులే అవుతుంది.